ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గుమ్మడికాయతో పప్పు చారు ఎలా చేసుకోనో చూపెడుతున్నాను. ఇది మన గుమ్మడికాయ. ఈ మాయను పొట్టు తీసుకొని ముక్కలు కోసుకోవాలి. చింతపండు దీన్ని ముందుగానే ఉడకబెట్టుకుని దాన్ని పిసికి చారు చేసుకోవాలి. అది కందిపప్పు. ఆ కందిపప్పును ఉడకబెట్టినాం, దాన్ని మెత్తగా రుద్దుకోవాలి. దానికి కావాల్సింది నిమ్మకాయ అంత బెల్లం, క్యారెటు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వంకాయలు, టమాటా, బెండకాయలు, కళ్యామాకు, ఉల్లాకు, ఉల్లిగడ్డ, పుదీనా పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. 2 చెంచాల నూనె పోసుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నువ్వుల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, పిరికెడంతా కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకున్నాం. చెంచాడు పసుపు, 1 చెంచాడు కొబ్బరి, 1/2 చెంచాడు ఇంగు మొత్తం దూరగా గోలించుకోవాలి. నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి. వంకాయ వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, బెండకాయ వేసుకోవాలి, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాం. చెంచాన్నర కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో కలుపుకున్నాం. ఈ మనం మొట్టమొదలే పప్పు చింతపండు కలిపినది ఇందులో పోసుకోవాలి. పప్పు చింతపండు చారు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు మరిగించుకోవాలి. గుమ్మడికాయ పప్పు చారు ఇలా మరుగుతున్నది. దీన్ని మధ్య మధ్యన ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మరుగుతుంది. ఇలా మరగాలి గుమ్మడికాయ. ఎందుకంటే ఎంత మరుగుతే అంత రుచి వస్తుంది. ఇది మట్టి కంతుల్లో చేసుకున్నాం కాబట్టి పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ గుమ్మడికాయ పప్పు చారు.